వైసీపీ తన ఉనికి చాటుకునే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రేపో మాపో విశాఖ పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ఈ టూర్ లో భాగంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగినారు. అవన్నీ తమ ఖాతాలో వేసుకునేందుకే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది ఫ్యాన్ పార్టీ. ఈ క్రమంలో మాజీ గుడివాడ అమర్నాథ్ నోరు విప్పారు. విశాఖలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి. వైసీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులపై కూటమి హడావడి చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనన్నారు. జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లుగా టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసలు విశాఖపట్నంలో ఐటీ హిల్స్ తీసుకుని వచ్చి అక్కడ ఐటీ హిల్స్ స్థాపన కారకులే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. మీ తండ్రి గారు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు విశాఖపట్నానికి చెప్పండి. మళ్ళీ నేను అడుగుతారు, మీరు ఏం చేశారు? 700 కోట్లు పెట్టి 400 కోట్లు 700 కోట్లు పెట్టి మీరు రుషికొండలో బిల్డింగ్ కట్టారని. ఎస్, గవర్నమెంట్ బిల్డింగ్ అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండట్లేదే, లేదా మా పార్టీ నాయకులు ఉండట్లేదే. ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకోండి. అంత బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడితే దానికి సంబంధించి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు వస్తారు, విడిది పెట్టండి. లేదా రాష్ట్రపతి గారు వస్తారు, ఉపయోగించుకోండి. లేదా గవర్నర్ వస్తారు, సర్కిట్ గవర్నర్స్ బంగ్లా కింద ఉపయోగించండి. ఉన్నదాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలీదు, చేసినటువంటి పనులు గుర్తుంచుకోవడం తెలీదు. ఈరోజు తిరిగి మా పార్టీ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎన్నోసార్లు చెప్పామని ఈయన చెప్తున్నాడు. ఎస్, వెరీ గుడ్, స్వాగతిస్తున్నాం. ఈ మాట రేపు ప్రధానమంత్రి వస్తారు కదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పెద్ద మనిషి నిన్న ప్రకటన చేశారు. ఎస్, స్వాగతిస్తున్నాం. కానీ ఆయనకి అది చెప్పాల్సింది. ఈయన చెప్పాడు, చాలా ఎలక్షన్స్ ముందు చెప్పాడు, ఎన్నికలు అయిపోయి 7 నెలలు అవుతున్నాయి, ఇప్పుడు చెప్తున్నాడు. అక్కడ తీరా చూస్తే ఎంప్లాయీస్కి జీతాలు లేవు. వెళ్ళి స్థానిక మంత్రిని అడిగితే మీకు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ మార్క్ ఉంటాడు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనేమో స్టీల్ ప్లాంట్ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ మంత్రి గారేమో 15,000 కోట్ల ప్యాకేజ్ తెచ్చుకుంటాడు.